గత కొద్ది రోజులుగా భారతదేశ వ్యాప్తంగా నెలకొన్నటువంటి ఇండిగో సర్వీసుల వైఫల్యానికి సంబంధించి ఎట్టకేలకు గత కొద్ది గంటల క్రితం ఇండిగో కంపెనీ సీఈఓ అయినటువంటి పీటర్ హెల్బర్స్ ఒక వీడియో ప్రకటన విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ యొక్క వైఫల్యానికి సంబంధించిన కారణాలు అనేక విషయాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పౌర విమానయాన శాఖ సంబంధించి రామ్మోహన్ నాయుడిని గతంలో వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసిందనే చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఆ సీఈఓ ప్రకటనతో వైఎస్ఆర్సీపీ ఎట్ స్టాండర్డ్స్ తీసుకోబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి ఇండిగో విమానాల వైఫల్యాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సంక్షోభం నెలకొందని చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శాఖకి మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని అందరూ ఒక రకంగా ఏ విధంగా ఆయనకి వెన్నుదన్నులుగా నిలబడాలి, ఏ విధంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళిన భావిస్తున్న తరుణంలో సొంత రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఆయన్ని నిజంగా ఒక ప్రత్యర్థిగా భావించి ఎంత దాడికి దిగాలో అంత దాడికి దిగింది. మరి ఇప్పుడు చూస్తే ఇండిగో సీఈఓనే వీడియో ప్రకటన విడుదల చేసి వాస్తవాలు బయటకు చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా వైసీపీకి వాస్తవాలు అర్థం చేసుకునే పరిస్థితులు ఉందంటారా లేదా? వైసీపీ వాస్తవాల ఆధారంగా విమర్శలు చేస్తుందని అసలు మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, వాస్తవాల ఆధారంగా ఆరోపణలు చేసే పార్టీ వైసీపీ కాదు. వాళ్ళు అటువంటి పనులు చేయరు. వాళ్ళకి వాస్తవాలతోటి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా రాజకీయమే, కేవలం రాజకీయం. తమ రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవటానికి వాళ్ళు ఏ ఆరోపణ అయినా చేస్తారు. ఇప్పుడు ఈ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా అటువంటివే. ఈ సమస్యని ట్యాకిల్ చేయటంలో, అంటే ఇండిగో విమానాల వైఫల్యాన్ని ట్యాకిల్ చేయటంలో రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యాడు. రామ్మోహన్ నాయుడిని పిలిచి ప్రైమ్ మినిస్టర్ చివాట్లు పెట్టాడు అనేది లేటెస్ట్గా వైసీపీ చేస్తున్న ప్రచారం. వాస్తవం ఏంటో తెలుసా? ప్రైమ్ మినిస్టరు రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ప్రైమ్ మినిస్టరు రామ్మోహన్ నాయుడిని పిలిచి చాలా బాగా చెప్పావు, పర్ఫెక్ట్గా చెప్పావు సమాధానం. నువ్వు సమాధానం చెప్పటం వల్ల ఆ కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఈ మచ్చ తొలగిపోయింది అని చెప్పి హీ అప్రిషియేటెడ్ రామ్మోహన్. ఎందుకు అంటే వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కూడా కాకపోయినా కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఎన్డీఏ ప్రభుత్వం మీద బ్లేమ్ అంతా పోతూ ఉన్నది. ఎందుకు పోతూ ఉన్నది అంటే ఇంకా దేశంలో ఉన్న అపోజిషన్కి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపోజిషన్ స్టేటస్ లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే ఇష్యూస్ ఏమీ దొరకట్లా. ఇందాక మీరు క్లియర్ కట్గా మీరు చెప్పారు, ఇతను ఇండిగో సీఈఓ వచ్చి అతను చెప్పింది ఏంటి? అతను ఏం చెప్పాడు? మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇది ఒక్కొక్కటి టెక్నికల్ స్లాగ్ ఉన్నది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మేము దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము, నేను త్వరలోనే మీకు అన్ని విషయాలు చెప్తాను అని ఆయన చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇండిగో సమస్య, ఇండిగో ముందర చేసిన పని ఏంటి అంటే ఇండిగో చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఆ విషయం బయటికి ఎవరికి కూడా తెలియదు. దాని షేర్ ధర కూడా తగ్గట్ల. ఎందుకు సమస్యలు ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే ఫ్లీట్ పెద్దది, 2200 విమానాలు ఉన్నాయి. ఆ ఫ్లీట్ పెద్దది కావటం వల్ల వాళ్ళు హ్యాండిలింగ్ చేయలేకపోతున్నారు అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. మొదటి రోజు మనం మాట్లాడుకున్నప్పుడు నేను మీతోటి చెప్పా, ఒక్క కంపెనీ ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్లు సమీకరించుకుంటూ ఉంటే దానికి కాంపిటీషన్, దానితో పోటీ పడే ఇంకొక సంస్థ లేకపోతే, ఇంకొక సంస్థకి అన్ని విమానాలు లేకపోతే, అంత ఫ్లీట్ వాళ్ళు జత కూర్చుకోలేకపోతే సమస్యలు వస్తాయి అనేది ముందర ఊహించాలి పాలసీ మేకర్స్. అది చెయ్యకపోవటం వల్ల ఇప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అది వేరే విషయం. నేను అందులోకి అది ఎందుకు చెయ్యలేదు అనే విషయంలోకి నేను పోను. ఇప్పుడు ఇండిగో కేవలం డీజీసీఏ గైడ్ లైన్స్ వల్లే ఆపరేషన్స్ షట్ డౌన్ చేసి ఉంటే డీజీసీఏ గైడ్ లైన్స్ సడలించి ఇప్పటికీ 3 రోజులైంది. మరి ఆపరేషన్స్ నార్మల్కి రావాలి కదా, వచ్చినాయా? అంటే ఏంటి కారణం ఏంటి? డీజీసీఏ గైడ్ లైన్స్ అంటే ఏంటి? విమానాలు నైట్ ల్యాండింగ్ ఎన్ని చేయాలి, నైట్ డ్యూటీ తెల్లవారుజామున 5ంటికి ఉండేది 6ంటి దాకా ఎక్స్టెండ్ చేయటం, ప్లస్ ఈ పైలట్లకు సంబంధించి పైలట్ల సేఫ్టీకి సంబంధించిన గైడ్ లైన్స్ అవి. పైలట్ల సేఫ్టీ అంటే ప్రయాణికుల సేఫ్టీ,
అంతే కదా. ఇప్పుడు ప్రయాణికుల సేఫ్టీ గురించి డీజీసీఏ కొన్ని నిర్ణయాలు తీసుకుంది 2 సంవత్సరాల కిందట. అందులో 12 నిబంధనలని 6 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 7 నిబంధనలు నవంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినాయి. ప్రాబ్లం వచ్చింది డిసెంబర్లో. మరి నెల రోజులు ప్రాబ్లం ఎందుకు రాలేదు? ఇండిగోకి నెల రోజుల పాటు ఎందుకు రాలేదు? ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు డీజీసీఏ గైడ్ లైన్స్ని వాటిని తీసేసి ముందర మీరు ఆపరేట్ చేయండి అని చెప్పినా కానీ 3 రోజులైనా ఇండిగో ఎందుకు ఆపరేట్ చేయలేకపోతున్నది? కనీసం 95% అయినా ఆపరేషన్స్ని రెస్టోర్ ఎందుకు చేయలేకపోయింది? వాస్తవానికి 2200 ఫ్లీట్ ఉన్న ఇండిగో ఒక దశలో 400 విమానాలకి ప్రాబ్లం వచ్చింది, ఇంకో దశలో 500 విమానాలకి ప్రాబ్లం వచ్చింది. అంటే ఆ ట్రిప్పులు వాటి డిపార్చర్స్ అరైవల్స్ లెక్కేసుకుంటే 400 500 ప్రాబ్లం. 500 విమానాలని వాళ్ళు ఎందుకు సెట్ చేయలేకపోయారు? కరెక్ట్గా 6 గంటల్లో సెట్ చేయాల్సిన ప్రాబ్లమ్ని 3 రోజులైనా ఎందుకు సెట్ చేయలేకపోయారు? అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అనే చెప్పడానికి నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. అంటే డీజీసీఏ గైడ్ లైన్స్ వల్ల ఇండిగోకి ఆ సమస్య రాలేదు. ఇండిగోకి వేరే సమస్యలు చాలా ఉన్నాయి అనేది ఆ పీటర్ చెప్పాడు, సీఈఓ. వాళ్ళ సీఈఓ మాకే అర్థం కావట్లేదు, మేము చేస్తాము, మేము పరిశోధిస్తామని. డీజీసీఏ కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇంకొక 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా కూర్చోలేదు. వాళ్ళు వెంటనే రామ్మోహన్ నాయుడు ఏం చేశాడు, ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇండిగో ఫ్లైట్ల ప్రాబ్లం వచ్చిందో వెంటనే ఎయిర్పోర్ట్లన్నిటినీ కూడా అలర్ట్ చేశాడు. మీరు వెంటనే ఆగిపోయిన ప్యాసింజర్లందరికీ కూడా వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేయండి, మీకు మొత్తం డ్రింకింగ్ వాటర్ అవి స్కేర్సిటీ లేకుండా చూసుకోవాలి, బ్యాగేజీ మొత్తం ఎక్కడ ఉందో మొత్తం క్లియర్ చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించాలి అని చెప్పాడు. ఇవి చెప్పటమే కాకుండా ఇండిగో మీద ఒత్తిడి తీసుకొచ్చి 800 కోట్ల రూపాయల ఛార్జీలు రిటర్న్ ఇప్పించాడు. రీఫండ్ చేసేసారు ఆల్రెడీ. 800 కోట్లు వెంకట్, గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిగర్. ఇండిగో వాళ్ళు మామూలుగా వాళ్ళకున్న సమస్యల్ని పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు 800 కోట్లు కాదు కదా, 8 రూపాయలు కూడా ప్యాసింజర్లకు రిటర్న్ ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. మరి రామ్మోహన్ నాయుడు ఎంత ప్రెషర్ తీసుకొస్తే ఇండిగో దారికొచ్చి 800 కోట్లు చెల్లించుంటుందో ఒక్కసారి ఆలోచించుకో. అందుకని రామ్మోహన్ నాయుడు తన డిపార్ట్మెంట్ని ట్యాకిల్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా పిలిచి అప్రిషియేట్ చేశాడు. ఈ దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గింజుకున్నా ఏం చేసినా, నువ్వు రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యాడని చెప్పినా ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? నేను మీకు అన్ని టెక్నికల్ విషయాల దగ్గర నుంచి చెప్తూ ఉన్నా. నేను కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్తూ ఉన్నా, డీజీసీఏ గైడ్ లైన్స్ చెప్పా. ఇక్కడ రామ్మోహన్ నాయుడు తప్పేంటి? నీకు ప్రైవేట్ ఎయిర్లైన్స్కి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని రామ్మోహన్ నాయుడు ఎట్లా తీరుస్తాడు? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి అంటే రోజు వెళ్ళి రామ్మోహన్ నాయుడు వాళ్ళ లెక్కలు పత్రాలు చూడాలా? కేంద్ర ప్రభుత్వం కూడా కాదు, డీజీసీఏ వాళ్ళు అదొక ప్రత్యేకమైన అథారిటీ, సాంకేతిక నిపుణులు ఉంటారు అందులో. వాళ్ళు ఇచ్చే సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది. డీజీసీఏ నిబంధనలు అట పెట్టద్దు ఇట పెట్టు అని రామ్మోహన్ నాయుడు చెప్పగలుగుతాడా? వాళ్ళు ఇచ్చిన సిఫార్సుల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది కేంద్ర మంత్రి సిఫార్సు చేస్తాడు, మంత్రివర్గం ఆమోదిస్తుంది. అంతే తప్ప డీజీసీఏ ఈ విధంగా సిఫార్సు చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేస్తే అంటే నిబంధనలు మార్చడం అంటే మన బాబాయ్ ఉన్నాడు కదా వైవి సుబ్బారెడ్డి, వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యి సప్లై చేయటానికి మొత్తం టెండర్ నిబంధనలన్నీ మార్చేశాడు. మార్చేసి బోలేబాబా డైరీ, ఆ డైరీ, ఈ డైరీలను తీసుకొచ్చి అసలు వనస్పతిని తీసుకొచ్చి నెయ్యి ఆకారంలోకి మార్చి కెమికల్స్ గెలిపి సప్లై చేశారు కదా, దాన్ని నిబంధనలు మార్చడం అంటారు.
ఈ డీజీసీఏ ఇచ్చే నిబంధనలని మార్చటం కానీ వాటిని ఆల్టర్ చేయటం కానీ మంత్రి చెయ్యడు. వాళ్ళు ఇచ్చిన సిఫార్సుల్ని లేదండి ఇది పెడితే ఇండిగోకి దెబ్బండి, దీన్ని మార్చండి అని చెప్పరు. అక్కడ మన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కానీ ఇక్కడ అట చెప్పరు. అంటే మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తూ ఉన్నాను నేను. అటువంటి డీజీసీఏ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయటానికి 2 సంవత్సరాల టైం ఇచ్చినా కూడా ఇండిగో వాళ్ళు దాన్ని రికూప్ కాలేదు. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకని 400 ఫ్లైట్లకి ప్రాబ్లం వచ్చి దేశం మొత్తం ఒక కమోషన్ క్రియేట్ అయింది. మీకు ఇతర దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లకి లింక్ ఫ్లైట్లు అవి ఇండిగోవి ఎఫెక్ట్ కాల. డొమెస్టిక్ ఫ్లైట్లు 400, 500 మధ్యలో ఎఫెక్ట్ అయినాయి. ఓకే, మన నిబంధనలు తీసేయంగానే వెంటనే 6 గంటల్లో రెస్టోర్ చేయాలి కదా, చేయలేకపోయారేంటి? ఇవన్నీ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి దీని మీద సంపూర్ణమైన దృష్టి ఉంది కాబట్టి ప్రధానమంత్రి రామ్మోహన్ నాయుడిని పిలిచి అప్రిషియేట్ చేశాడు. నువ్వు తీసుకున్న చర్యలు బాగా ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నావు. అంటే ప్రయాణికుల బాధలు పూర్తిగా తీసేయలేదు, ఎవరు తీసేయలేరు. వాటిని మినిమైజ్ చేయటానికి ప్రయత్నం చేసావు, బాగా ప్రయత్నం చేసావు అని ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఇక్కడ వైసీపీ బ్యాచ్ అంతా కూర్చొని రామ్మోహన్ నాయుడు పని అయిపోయింది, రామ్మోహన్ నాయుడు పని అయిపోయింది. రామ్మోహన్ నాయుడు ఎమర్జ్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ లీడర్. కేంద్ర మంత్రివర్గంలో నరేంద్ర మోడీ అంటే ఎంపిక చేసుకొని కేంద్ర మంత్రిని చేసిన రామ్మోహన్ నాయుడు తన సత్తాని ప్రూవ్ చేసుకోవటానికి ఇది మంచి అవకాశం దొరికింది. తన సత్తాని ప్రూవ్ చేసుకున్నాడు. మీరు చూస్తూ ఉండండి, రామ్మోహన్ నాయుడికి ఇంకా అప్రిషియేషన్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ టూరిస్టులు మన దేశానికి రావాలి అంటే మనం కొన్ని గైడ్లైన్స్ పాటించాలి. నువ్వు లేకపోతే ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం మన ఫ్లైట్లు నడవకపోతే, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు రాకపోతే మన పరిస్థితి ఏంటి? మన టూరిజం ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? మన సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ల పరిస్థితి ఏంటి? అందుకని మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కంప్లై అవ్వాలి. అందుకోసం అని చెప్పి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఒక ప్రైవేట్ సంస్థ తన సంస్థాగత లోపాల వల్ల ట్రబుల్లోకి వెళ్తే ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు? నీకు రామ్మోహన్ నాయుడు మీద పొలిటికల్గా కక్ష ఉంటే నువ్వు వేరే విధంగా తీర్చుకో. దేశం మొత్తానికి సంబంధించిన ఈ సమస్యని నువ్వు జటిలం చేద్దామని నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా కాదు. ఎందుకంటే రిజాల్వ్ చేయాలని ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, సివిల్ ఏవియేషన్ మినిస్టరు, మొత్తం కమ్యూనికేషన్స్ మినిస్టరు, మొత్తం అందరూ రంగంలో దిగి టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉన్నది అక్కడ. అందువల్ల వైసీపీ ఏమి చేయాలన్నా అది కుదిరే పని కాదు. ఆ విషయం గ్రహించి కొంచెం వైసీపీ నోరు మూసుకుంటే బెటర్. వాళ్ళ పరువే నిలబడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.